ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ పై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. విచారణ, అరెస్టులు, తదుపరి కార్యాచరణపై ఏపీ కేబినెట్ కు వివరించారు డీజీపీ. మరోవైపు మంత్రివర్గ సమావేశంలో లిక్కర్ స్కామ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. లిక్కర్ స్కామ్ పై స్వతంత్ర, రాష్ట్ర, కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని, విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో చట్టబద్ధ పాలన ఉంటుందన్న చంద్రబాబు తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష తప్పదని అన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, కేబినెట్ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? ఏపీ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. సమావేశంలో ప్రధానంగా లిక్కర్ స్కామ్కు సంబంధించిన దర్యాప్తు మీద అయితే చర్చ కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తు, అరెస్టులు చేసిన నిందితులు, ఈ అంశాలన్నిటికీ సంబంధించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఒక బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు. ఎన్డీఏ పాలన అంతా చట్టబద్ధంగా జరుగుతుంది కాబట్టి ఇప్పటికే రాష్ట్రం నుంచి సిట్టు, అదేవిధంగా కేంద్రం నుంచి ఈడీ కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి దానికి సంబంధించి కీలక వ్యక్తులు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న వాళ్ళందరూ అరెస్టులు అవుతున్న సమయంలో ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు ఈ విచారణ మీద కామెంట్లు చేస్తే అది కొంత దాని మీద ప్రభావం చూపించి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రులు ఎవరు కూడా బహిరంగంగా ఈ అంశాల మీద కామెంట్ చేయొద్దనే అంశం మీద అయితే స్పష్టత అయితే ఇచ్చారు. దీంతో పాటు రానున్న రోజుల్లో తప్పు చేసిన వాళ్ళు మరికొంతమంది కూడా అరెస్ట్ అవుతారనే అంశానికి సంబంధించి కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు. మరోవైపు లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి పరిశీలిస్తే A1గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి, అదేవిధంగా 3 రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని కూడా విచారణకి ఇవ్వాలని చెప్పి సిట్ అధికారులు అయితే ఇవాళ కస్టడీకి పిటిషన్ అయితే దాఖలు చేశారు. గతంలోనే రాజ్ కేశిరెడ్డికి సంబంధించి 7 రోజుల పాటు సిట్ అధికారులు విచారణ జరిపారు. ఏ విధంగా ముడుపుల వసూళ్లు డిస్టిలరీస్ నుంచి, మద్యం సరఫరాదారుల నుంచి చేశారనే అంశం మీద అతన్ని విచారించారు. అయితే తాజాగా మరోసారి అతన్ని 3 రోజుల పాటు విచారణకు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరితో కలిపి రాజ్ కేశిరెడ్డిని కూడా విచారణ జరపడానికి పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే రాజ్ కేశిరెడ్డి కేసులో A1గా ఉన్నారు. స్కామ్కు సంబంధించి డబ్బులు వసూలు వ్యవహారం మొత్తం కూడా రాజ్ కేశిరెడ్డి చూశారు. అయితే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ డబ్బుల్ని మొత్తాన్ని కొన్ని సంస్థల్లో కానీ పెట్టుబడులు పెట్టే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు పెట్టుబడులు, ఈ డబ్బులు ఎక్కడెక్కడ మళ్లించారనే అంశం వీళ్ళకి తెలుసు. కాబట్టి ముగ్గురిని ఒకేసారి విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారణ అయితే రేపు జరగబోతుంది. దేవి. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.